హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు శ్రీ వెంకటదుర్గ నర్సరీ అండి, ఇది వనస్థలిపురంలో ఉంది. సో ఇక్కడ నేను చెట్లు కడియం నుంచి వస్తాయి, చెట్లు చీప్గా ఉంటాయంటే చూడ్డానికని వచ్చాను. ఇక్కడ స్టాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇది కొంచెం పెద్దగానే ఉంది, అది 1300 ఉంది. ఐరన్ స్టాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో వైట్ పెయింట్లో కావాలి అంటే కూడా అలా కూడా కొంచెం అవైలబుల్గా ఉన్నాయి. ఇంటి ముందర పెట్టుకుంటాం కదా అలాంటి వాటికి, దానికేమో 2500 ఉన్నాయండి. ఇవన్నీ సీడ్స్ అండి, సీడ్స్. ఇండోర్ ప్లాంట్స్ మాత్రము బయట వాటితో కంపేర్ చేస్తే కొంచెం ఒక 20-30 రూపీస్ వేరియేషన్ అనిపించింది. ఇట్లా దొండ తీగ కూడా ఉందండి, మనం దొండకాయలు ఉంటాయి కదా దాని తీగ కూడా ఉంది. సో ఇవన్నీ ఈ షెడ్ కింద ఉన్నాయన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. అన్ని టైప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బయట కంపేర్ చేస్తే మాత్రం రేట్స్ కొంచెం రీజనబుల్గానే అనిపించాయి నాకు. ఇది టేబుల్ పైన షోకేస్కి పెడతాం కదండి, అన్నీ కొత్తవి వచ్చాయి, కొత్త మాలు వచ్చాయి, చీప్గా ఉన్నాయి అని అంటే నేను చూడ్డానికని వచ్చానండి. ఇది వనస్థలిపురంలో ఉంది. అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ మొక్కలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. స్నేక్ ప్లాంట్స్ అని, మామూలుగా ఆంథోరియం అని, ఇలా అన్నీ ఉన్నాయి. సో నేను మెయిన్గా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే చామంతి మొక్కలు 25 రూపీస్కి, గులాబీ మొక్కలు 25 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. మందార కూడా 25 రూపీసే అని అంటే చూడ్డానికని వచ్చాను నేను. సో ఫస్ట్ ఒక లుక్ వేస్తున్నాను, ఏమేమి చెట్లు ఉన్నాయి, ఏమేమి తీసుకున్నామని చూడడానికి అయితే చూస్తున్నాను. నేను ఇక్కడ రేట్స్ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాను అనమాట. సో రీజనబుల్గా ఉన్నాయా లేదా అనేది. ఇవన్నీ కూడా చామంతులు అండి. చామంతుల్లో వెరైటీస్ చాలా ఉన్నాయి. వైట్ ఉన్నాయి, బ్రౌన్ కలర్లో ఉన్నాయి, నెక్స్ట్ ఎల్లో కలర్లో ఉన్నాయి. సో అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చామంతులు, గులాబీలు, గన్నేరు, బోన్సాయి కూడా ఉన్నాయండి. సో బోన్సాయి మనం బయట చూస్తే మామూలుగా 600-700లో చిన్న మొక్క అవుతుంది. సో ఇక్కడ కొంచెం 500, కొంచెం ఒక 50-80 రూపీస్ అట్లా మనకి వేరియేషన్ అయితే కనిపిస్తుంది. మా అత్తయ్య ఇలా చామంతి మొక్కలు కావాలి అని అంటే సరే చూద్దామని వచ్చాను. 25 రూపీస్కి ఈచ్ వన్ కదా అని. ఇవి చూసారా, మందార పూలు. ఇవి చెట్టుకు అయితే భలే పూస్తాయండి. కొంచెం మనకి ఫర్టిలైజర్స్ అన్నీ మనం ఖచ్చితంగా కొంచెం మెయింటైన్ చేసామంటే మాత్రము చెట్టు నిండా పూలు వస్తాయి, పింక్ కలర్వి. ఇక్కడ వచ్చేసి ఈ పింక్ కలర్వి 30 రూపీస్కి ఒక మొక్క ఉందండి. నేను సేమ్ ఇదే మొక్కని బయట నర్సరీలో అడిగాను. నాకు ఎంత చెప్పారంటే 60 రూపీస్ చెప్పారు. అంటే డబల్ రేట్లో, చిన్న నర్సరీలు కాబట్టి డబల్ రేట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ మొక్కలు కూడా నా అక్కడి నుంచే వస్తాయంట, కడియం నుంచే వస్తాయంట. నేను వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. ఈవెన్ గులాబీలో కూడా అండి ఎన్ని వెరైటీస్ అంటే అన్నీ. ఇవి ఫ్రూట్స్ చెట్లు కూడా ఉన్నాయి. అవి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి, సపోటా ఉన్నాయి, స్వీట్ లెమన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. అంజీరా, మల్బరీ, ఇలా డిఫరెంట్ సపోటా, అన్ని పండ్లు కూడా మనకు ఇక్కడ పండ్ల చెట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. లెమన్ గ్రాస్ రీజనబుల్ రేట్స్ తోటి అయితే ఉన్నాయి. ఇంకా నేను పండ్ల సైడ్ ఎక్కువ ఫోకస్ చెయ్యలేదు. సో ఇది 30 రూపీస్కే ఉంది. మందార అంటే చూడ్డానికి వచ్చాము. ఆమె ఒకటి వెరైటీ చూపించింది, వైట్ మందార. బట్ ఆల్రెడీ ఇంట్లో లైట్ పింక్ అట్లాంటిది ఉంది అని తీసుకోలేదు. ఇది గన్నేరు తెలుసు కదండి, మనకి చాలా చోట్ల చూసే ఉంటాము. చిన్న పూలు, గన్నేరు పూలు వైట్వి చాలా బాగా పూస్తాయి. అవి కూడా దేవుడికి చాలా చక్కగా వస్తాయి. దీన్ని కూడా ఒక సెంటు మల్లె అంటారండి, నేను ఇప్పుడు చూపించింది. అది కూడా పూలు బాగా వస్తాయి. ఇలా చూసారా, వైట్వి గన్నేరు అన్నీ ఒకే చోట పెట్టుంటే చాలా బాగా అనిపించింది. ఇవి నెక్స్ట్ కరివేపాకు చెట్లు. ఇవి చూసారా, ఇవి కాగిత పూల చెట్లు అండి. అందులో కూడా డిఫరెంట్ టైప్స్ అవైలబుల్గా ఉన్నాయి. బంచ్లాగా ఉండేటివి, ఇలా రెక్కలాగా ఉండేటివి అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా నాకు అది 30 రూపీస్కి ఒకటి అంటండి. పాట్లో ఉన్నదైతేనేమో 100 రూపీస్ అన్నారు. ఓన్లీ ఇట్లా చిన్న దాంట్లో ఉంటే 30 అన్నారు. ఇది చూసారా, ఇది గ్రీన్ రోజ్ అంట. నేను ఎక్కడా చూడలేదు. దీని ఫ్లవర్ కూడా గ్రీన్లోనే ఉంటుంది. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వు అంటండి. అది చెప్తే విన్నాను. అది నాకు 100 రూపీస్ పడింది. సో ఇక్కడ ఇదేమో ఇండోర్ ప్లాంటే అండి, జస్ట్ అలా షోకేస్కి పెట్టే చెట్టు అంట. సపోటా మాదిరి ఉంది. ఇవి వచ్చేసి అలోవెరా, ఇది కూడా ఇండోర్ ప్లాంటేనంట. ఇవి రోజ్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. నాటు చెట్లు రోజెస్ అయితేనేమో 40 రూపీస్ అంట, హైబ్రిడ్ అయితేనేమో 80 రూపీస్. సో ఇవి క్లైమాటిస్ అండి. నేను మొన్న చూపించాను కదా నా పాత వీడియోలో, నేను తీసుకున్నాను. క్లైమాటిస్ అంట ఇది. నాకు ఇక్కడ ఈ మొక్క వచ్చేసి 50 రూపీస్ పడిందండి.
నాకు అక్కడ నేను 100 రూపీస్ తెచ్చాను నేను యాక్చువల్గా. సో ఇక్కడ మాత్రం తక్కువ పడింది. ఇది చూసారా పింక్ ఫ్లవర్స్, అవి గుత్తులు గుత్తులుగా గులాబీ పూలు భలే ఉన్నాయి. చాలా బంచ్ లాగా వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చామంతుల్లో నేను ఇందాకే చెప్పినట్టు వైట్ ఉంది, ఎల్లో ఉంది, బ్రౌన్లో ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఈ నర్సరీ విజిట్ చేస్తే ఎవరైనా కావాలి చెట్లు కొంచెం నేను ఎక్కువ మోతాదులో తీసేసుకుంటాను అని అంటే మాత్రం మీకు ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా పడుతుందండి. ఇవన్నీ గులాబీలు హైబ్రిడ్వి 80లో ఉన్నాయి. ఇవి చూసారా వీటికి ఫ్లవర్స్ వచ్చాయండి. నేను ఎక్కడా చూడలేదు, నాకు తెలియదు అసలు బేసిక్గా వీటికి ఇట్లా ఫ్లవర్స్ వస్తాయని. టేబుల్ మీద పెట్టుకుంటే మాత్రం భలే షోకేస్లో బాగుంటుందండి నాకు అనిపించింది. నేను ఒక మొక్క తీసుకుందాం అనుకుంటున్నానండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అంటే మామూలుగా మనం బయట ఎలా అయితే చూసామో అన్నీ అవే చెట్లు ఉన్నాయి, అవే మోడల్స్లో ఉన్నాయి. వేరియేషన్ ఒక 20-30 రూపీస్ మాత్రం వేరియేషన్ ఉంది అంతే. సో ఇంకా ముందుకు ఏం చూద్దామని చూస్తున్నాము. సో పాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక 2-3 పాట్స్ అయితే తీసుకున్నాం. ఇదండి మరి మీకు కావాలి అంటే వెళ్ళి తీసుకోండి.